నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం సందడిగా మారింది. జన సైనికులు రెట్టించిన ఉత్సాహంతో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన నేత తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం ఆర్టీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. తాడేపల్లిగూడెం జనసందోహంగా మారింది. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు. దాదాపుగా 1,00,000 మంది అభిమానులు, కార్యకర్తలు, అనుచరుల స్వాగతం పలికారు. భారీ ఊరేగింపుతో ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన బొలిశెట్టి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేస్తున్న వారందరికీ అభినందించారు. తాడేపల్లిగూడెంలో నామినేషన్కి ఇచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ మిత్రులు, నాయకులు, కార్యకర్తలు కాకుండా ప్రజలు అసంఖ్యాకంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాకు సహకరించినటువంటి కరుణగోపి గారికి, అదేవిధంగా చెప్పకూడదు తాతాజీ గారికి, అదేవిధంగా బాబ్జీ గారికి, ఇంకా మా మండల ప్రెసిడెంట్లు, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్లు, బీజేపీ మండల ప్రెసిడెంట్లు, ఇంకా కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు అందరూ కూడా పేరు పేరున నన్ను మీ సేవకుడుగా గుర్తించారు. నేను మీ పాలకుడు కాదు, మీ సేవకుడుగా మేము నాతో సైతంగా మీరు అడుగేసినందుకు ప్రతి వ్యక్తి కూడా నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మద్దపు రవి గారికి, బాపిరాజు గారికి, ఇంకా చాలా మంది వచ్చారు. పేర్లు చెప్పాలంటే 1,00,000 మంది ఉంటారు కాబట్టి మనం చెప్పలేకపోతా ఉన్నాం. నాకు ఈ మద్దతు తెలియజేసినందుకు వారందరూ కూడా రుణం తీర్చుకున్నాను. తప్పకుండా మీరు ఇచ్చిన ఓటుని మీరు రుణం తీర్చే విధంగా నేను ఉపయోగించుకున్నాను తప్ప నా కుటుంబానికి ఉపయోగించాను ఎప్పుడు చెప్తా మళ్ళీ చెప్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.